తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొన్న కేబినెట్ మీటింగ్లో ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపడంతో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికల ప్రక్రియను గతంలోనే ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ రిజర్వేషన్ల ఖరారు కానీ ఓటర్ లిస్టులు కానీ అన్నీ సిద్ధం చేశారు. అంతేకాకుండా బూతుల స్థాయి వివరాలు అన్నింటినీ కూడా సిద్ధం చేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండడానికి వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విధంగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవడంతో పాటు ఈ నెల చివరి కానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో అసలు మున్సిపల్ ఎన్నికల పరిస్థితి ఏంటి, వాటి వివరాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ఈ దఫా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలలో వార్డులు విభజన చేయడంతో పాటు రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. అయితే ఈ వార్డుల విభజన చేసిన తర్వాత ఓటర్లను కూడా నిర్ధారించారు. ఈ విధంగా మనం ఈ మున్సిపాలిటీల యొక్క పరిస్థితిని మనం పరిశీలిస్తే ఇస్నాపూర్లో 26 వార్డులు ఏర్పాటు చేయగా అక్కడ 26,086 మంది ఓటర్లు ఉన్నారు. ఇక గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డు ఏర్పాటు చేయగా అక్కడ 25,663 ఓట్లు ఉన్నాయి. ఇక జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డులు ఏర్పాటు చేయగా అక్కడ 15,394 ఓట్లు ఉన్నాయి. ఇక ఇంద్రేశంలో 18 వార్డులు ఏర్పాటు చేయగా అక్కడ 10,173 ఓట్లు ఉన్నాయి. ఇక గడ్డపోతారంలో 18 వార్డులు ఏర్పాటు చేయగా 10,157 ఓట్లు ఉన్నాయి. ఈ విధంగా ఈ ఓటర్ లిస్టులను తయారు చేయడంతో పాటు వార్డులకు రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటి నుంచే ఏ వార్డులు ఎవరు పోటీ చేయాలనే విషయాన్ని కూడా ఆయా స్థానిక నాయకులు ఆలోచనలు చేసుకుంటున్నారు. ఇక చైర్మన్ విషయానికి వస్తే మనం గుమ్మడిదల మున్సిపాలిటీని బీసీ జనరల్కు ఇచ్చారు. ఇక గడ్డపోతారంను మాత్రం ఎస్సీ ఉమెన్కు అంటే ఎస్సీ మహిళకి ఇచ్చారు. ఇక ఇంద్రేశంను కూడా ఎస్సీ మహిళకే ఇచ్చారు. ఇక ఇస్నాపూర్ను మాత్రం జనరల్ ఉమెన్ అంటే జనరల్ మహిళకు కేటాయించారు. ఇక జిన్నారంను బీసీ జనరల్కు కేటాయించారు. ఈ విధంగా మన 5 మున్సిపాలిటీల్లో 2 మున్సిపాలిటీలు గుమ్మడిదల జిన్నారంలు బీసీ జనరల్కు ఇచ్చారు. ఇకపోతే 2 ఎస్సీలకు ఇచ్చారు. గడ్డపోతారం ఎస్సీ ఉమెన్ మరియు ఇంద్రేశం ఎస్సీ ఉమెన్ అంటే ఈ 2 ఎస్సీ ఉమెన్లకు అంటే ఎస్సీలలో మహిళలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక ఇస్నాపూర్ను మాత్రం జనరల్ మహిళకు అంటే ఏ మహిళ అయినా సరే ఇక్కడ నుంచి పోటీ చేయవచ్చు. జిన్నారంలో మాత్రము బీసీ జనరల్ అంటే జిన్నారం కానీ గుమ్మడలు కానీ బీసీ జనరల్ అంటే అక్కడ బీసీకి సంబంధించిన మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఈ విధంగా చైర్మన్ల వివరాలను కూడా ఖరారు చేశారు. దాంతో ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఈ ఎన్నికలన్నీ కూడా పార్టీ ప్రాతిపదికన ఉంటాయి కాబట్టి అన్ని పార్టీలకు చెందినటువంటి స్థానిక నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులతో మిలాఖత్ అవుతూ తమకే ఈ యొక్క కౌన్సిలర్ సీట్లు కావాలని చెప్పేసి ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.